हॉस्टल 1 महीने को 3000 पर्चा। क्यों हुई हो? इतने से नहीं होता। रोज नहीं होता। ఒకటే రోజు पूरा पैसा पे करना। जाओ जाओ। आसी होता आसी। ప్లీజ్ అండి ప్లీజ్. ठीक है, आप लोग को 2 दिन का टाइम देती हूँ। आसी నువ్వెక్కడుంటావు? 3000 కట్టాలి కదా, వస్తాను. అన్నయ్య 3 నెలలు గడిచిపోయాయి కదా, ఓసారి గుర్తు చేసి వెళ్దామని. ఇంకో 3 నెలలు ఉన్నాయి కదా. एक महीने को 3000 पर्चा। भैया थैंक यू. लीनू డబ్బులు ఆసి రేపటి కూడా డబ్బులు కట్టేసింది దేవమ్మా. ఎలా? పని దొరికిందిలే, నాకు రూమ్ కూడా ఇచ్చారు. రూమ్ ఇచ్చారా? అయితే నేను వచ్చేస్తాను, పద. లేదు దేవమ్మా, నాతో పాటు ఇంకో కుర్రోడు కూడా ఉంటాడు. नमस्ते. సరే నేను వెళ్తాను. बिहानदेखि रातभरि काम गर्छौ मर्ला नि, के चाहियो? నాకు 3000 కావాలి. డబ్బులు చాలా బాగుంది. తిను. నెల మొత్తానికి డబ్బులు కట్టేశాను, ఇంక ఇబ్బంది ఏముండదు లేపేవమ్మా. ఆసి నువ్వు రోజుకొకసారి కడితే రేపు తీసుకెళ్ళిపోతావని ఒక ఆశ ఉండేది. ఇప్పుడు నెలంతా ఇక్కడే ఉండాలా? ఏమైంది బేవమ్మా? వచ్చిన దగ్గర నుంచి నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఇన్నలా కాదు కదా బేవమ్మా, నీ బాధ్యత మొత్తం నేనే చూసుకోవాలి. ఎప్పుడు నీ పక్కనే కూర్చోాలంటే ఎలా కుదిరిద్ది చెప్పు? అప్పుడు కూడా నువ్వు నా పక్కన ఉండేవాడివి కాదాసి, కానీ ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు అది కూడా అనిపించట్లేదు. మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన ప్రేమ నీ దగ్గర ఇప్పుడు కనపడట్లేదు. కనపట్లేదా? అయితే ఇప్పుడు ఏమంటావు? అప్పుడు మీ ఇంట్లో ప్రేమ లేదు కాబట్టి నాతో వచ్చేసావు. ఇప్పుడు నా కాడ ప్రేమ లేదు కదా, మరి మీ ఇంటికి పో. ఇన్నాళ్ళ రోజు నేను కలవలేను, నీ పక్కనే కూర్చొని కబుర్లు చెప్పలేను, నువ్వు అన్నట్టునే తాళి కట్టేలేను. నాతో బతికి ఇలానే ఉంటుంది. కాలితే ఉంటే లేకపోతే పో. తీసుకో డబ్బులు, ఉంటే ఉండిపోతే పో. अरे अरे अन्ना, ఏమో కనపట్లేదంట. అసలేమైపోయావు ఇన్ని రోజులు? ఏదో మాట నానని అలా వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బేవమ్మ, పక్కూర్లో ఎక్కువ డబ్బులు వస్తాను పనికి వెళ్ళాను. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, పద వెళ్ళిపోదాం. నన్ను అర్థం చేసుకో బేవమ్మ. నువ్వేం చెప్పినా నేను విన్ను. బేవమ్మ నా మాట విను. నేను వినను. ఈ రోజు నుంచి మంతనే ఉంటుంది. वेलकम टू आमर. तास का तास माल बेजू
बैठो। फूल किसके लिए? भाभी के लिए। ఈ ఒక్క రాత్రి మా కోసం ఎక్కడ నుండి రూపాయి हाँ ठीक है ठीक है। ఏంటి రోజు పూలు? ఏ ఇలా రా. వద్దులు. రూపెన్ వస్తాడేమో. రాట్లే, రావద్దని చెప్పాను. హసి, హ్మ్? 3 days, no chance. ఏమైంది? ఛాన్స్ మిస్ అయిందనా? ఏం కాదులే, ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవచ్చు, ఇప్పుడు కూడా కావాల్సినంత ప్రేమించుకోవచ్చు. ప్రేమించుకోవచ్చా? छोटा जख्म कोई प्रॉब्लम नहीं. హసి, నొప్పిగా ఉందా? ఏం లేదులే బేవమ్మా, చిన్న తెప్పే. ఒకసారి ఎత్తుకోవచ్చాక? ठीक है. బాగున్నాడు కదా? చాలా. కట్టేయచ్చు కదా తాళి. నీకు మీ నాన్న పుట్టేస్తాడు, మీ నాన్నకి మాత్రం మా నాన్న పేరు పెట్టుకుందాం. 2 రోజుల్లో మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు అనుకున్నట్టు పూరి టెంపుల్లోనే చేసుకుందాం. అవునా? మళ్ళీ చెప్పు. 2 రోజుల్లోనే మన పెళ్లి. మళ్ళీ చెప్పు. అవును, 2 రోజుల్లోనే మన పెళ్లి. हेलो. అమ్మా, ఎలా ఉన్నావు? అర్జెంట్ గా నీకు విషయం చెప్పాలి. ఆసి నేను పెళ్లి చేసుకుంటున్నావు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రేపే మా పెళ్లి. నువ్వు జాగ్రత్తమ్మా. బేవమ్మా, టికెట్ తీసుకొని వస్తాను. వెళ్ళు. బేవమ్మా, బేవమ్మా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ 3 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తిను తిను బేబమ్మా, తినమ్మా, తిను. ఎల్లుండే నీ పెళ్లి. వచ్చిన వాళ్ళందరికీ అందంగా అనాలి కదా. తిను.
కళ్ళు చూడు ఎలా పీక్కుపోయాయో. తిను. నిశ్చితార్థం అంటేనే వెళ్ళిపోయిన దాన్ని పెళ్లి చేస్తే ఆగుతాననుకుంటున్నావా? పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళిపోతాను. నాకు కాశీ కావాలి నాన్న. ఎలా వెళ్ళిపోనిస్తాను? నా కూతురు ఊళ్ళో నలుగురెక్కే బస్ ఎక్కితేనే పరువు పోతుందనే నీ ఒక్కదాని కోసం 15 కిలోమీటర్లు ఊళ్ళోకి బస్సు రప్పించినోణ్ణి. నువ్వెవడితోనో వెళ్ళిపోయినా నువ్వు ఇక్కడే ఉన్నావని ప్రపంచం అంతటినీ నమ్మించినోణ్ణి. అలాంటిది నువ్వు ఆ పరువుని ఎవడితోనో తీసుకెళ్లిపోతే ఎలా ఊరుకుంటాననుకున్నావు? నువ్వు నేను చెప్పినోడ్నే పెళ్లి చేసుకోవాలా, ఆడితోనే కాపురం చెయ్యాలా, ఆడితోనే పిల్లల్ని కూడా కనాలా? ఎడే ఒక కూతురు తండ్రితో చెప్పచ్చో లేదో కూడా తెలియదు, కానీ చెప్తున్నాను నాన్న. నేను మొదటిసారి వెళ్ళిపోయినప్పుడే వాడి పక్కలో పడుకున్నాను నాన్న. తెలుసా మీకు? తెలుసులే. ఇన్ని రోజులు నేనెతికితే కాని దొరకందానివి పెళ్లికి 2 రోజుల ముందే ఎలా దొరికావో తెలుసా? నేనెతికితే నువ్వు దొరకలేదు, ఆడొద్దనుకుంటే దొరికావు. సేతగా నా కొడుకు నువ్వెక్కడున్నావో ప్లాట్ఫామ్ నంబర్తో సహా ఫోన్ చేసి మరీ ఇచ్చేశాడే. బేబమ్మ సిక్కిం సివోక్ రైల్వే స్టేషన్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది. మీరు రేపొద్దు నుంచి తీసుకెళ్ళిపోండి. అబద్ధం చెప్తున్నారు కదా? మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న. ఎటి ఆడి పక్కలో పడుకున్నావా? ఈ 6 నెలల్లో ఇంకొకసారి ఆడి పక్కలో పడుకున్నానని చెప్పు, ఇక్కడికి నువ్వు వెళ్ళొచ్చు. బాగా గుర్తు చేసుకుని చెప్పు. రాయనం పరువుతో పడుకున్నోడ్నే ఎలా వదిలేస్తాననుకున్నావే? ఏం చేశానో తెలుసా? తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్ను యాదవని చేశారు కదరా జాలయ్య. నా కూతుర్ని నీ కొడుకు తీసుకెళ్తే ఆడెవడో తీసుకెళ్లాడని కాకమ్మ కబుర్లు చెప్తావురా? నా కొడుకు పాడే కాపాడుకోవడం కోసం రక్తం వచ్చేటట్టు కొట్టేస్తున్నారు. రాని ఆ రక్తం చూసినప్పుడైనా తెలుస్తుంది నీకు నీ కొడుక్కి. ఒకే రక్తం కాకపోతేనే ఒకడి రక్తం ఇంకొకడికి ఎక్కితే మనిషి సత్తాడట. అలాంటిది ఒకే కులం కానోడు ప్రేమించి ఎలా బతికి బట్ట కడతాడనుకున్నావు రా జాతి తక్కువ నా కొడక. నీ పెళ్ళాం నీ ఒక్కడి పక్కలోనే పడుకొని కన్నదేంట్రా ఎన్ని? ఈ జాతకు నా కొడుకు పక్కలో ఒక రోజు రాత్రి పడుకున్నా. నీ కూతురు జాతి ఏంటి? నీ జాతి ఏంటి? ఏంటి?
రయ్యా నువ్వు చెప్పింది కరెక్టేరా. ప్రేమకి జాతడ్డం కాదు. నా కూతురు నిన్ను ప్రేమించడానికి ఒకే ఒక కారణం, నువ్వు మగాడివనరా. సంపాల్సింది నిన్ను కాదు. నీలో నా కూతురు చూసిన మగతనాన్ని. రే, నువ్వు నా కూతుర్ని ప్రేమించినందుకు కాదరా, బతికుండగానే ప్రేమించలేక చావాలి. ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి గాని, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లలో కనబడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తు ఉండదు.